స్టూడెంట్ మన ఆఫీస్‌కి వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫైనల్ చేసుకొని వాళ్ళు అప్లికేషన్ పెడతారు. బేసిక్ ఇంటర్వ్యూ ఉంటది. ఓకే. యూనివర్సిటీ నుంచి. ఆ ఇంటర్వ్యూ కూడా బేసిక్‌గా ఎలా ఉంటది? ఏ విధంగా అడుగుతారు? ఏం క్వెషన్స్ అడుగుతారు? ఏం ఆన్సర్స్ ఇవ్వాలి? హ్మ్. అనే దాని మీద మనం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం ఓకే. స్టూడెంట్స్‌కి. డన్. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ లెటర్ వస్తది. హుహు. అడ్మిషన్ లెటర్ అయిపోయినంక మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సైన్స్‌కి మనం అప్లై చేస్తాము. ఎన్‌సీఈక్యూ అప్రూవల్ లెటర్ వస్తది. ఎంఈఎస్ అప్రూవల్ లెటర్ వస్తది. తర్వాత మనం కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఇక్కడ వీఎఫ్ఎస్‌లో మనం అప్లికేషన్ పెడతాం వీసాకి. వీసా అప్లికేషన్ పెట్టినాక అరౌండ్ అప్రాక్సిమేట్‌లీ ఒక 15-20 డేస్‌లో వీసా అప్రూవల్ వస్తది. ఎయిర్‌వేస్ వాళ్ళతో కూడా మనము కోఆర్డినేషన్ టై ఓకే. అప్‌లో ఉన్నాము. వాళ్ళతో కూడా చూసుకొని ఏ డేట్ రోజు వెళ్ళాలి, యూనివర్సిటీ ఓపెనింగ్ డేట్‌కి కనీసం ఒక 15 డేస్ ముందు మనము అక్కడ ల్యాండ్ అయ్యేలా చూసుకుంటాం స్టూడెంట్స్‌కి. అక్కడ దిగిన తర్వాత కూడాను ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్, యూనివర్సిటీ ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్, హాస్టల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, జస్టిస్ ఆఫ్ జార్జియాలో కూడా కొన్ని లెటర్స్ ఉంటాయి. వాటన్నిటికి కూడా మా టీమ్ సహకారం ఉంటది. ఓకే. అండ్ టీఆర్‌సీ టెంపరరీ రెసిడెన్స్ కార్డ్ కూడా మన స్టూడెంట్స్‌కి మన హెల్ప్ ఉంటది. ఇక మొత్తం 6 ఇయర్స్ కూడా పూర్తి బాధ్యతగా మన స్టూడెంట్స్ చూసుకోవడం జరుగుద్ది మేడం ఓకే. వీసాస్ నుంచి. సో, పేరెంట్స్ ఒకవేళ అక్కడికెళ్ళాలి అంటే వాళ్ళకి ఎటువంటి హ్మ్. సపోర్ట్ ఇస్తారు స్టార్టింగ్‌లో? ఎందుకంటే ఎళ్లి డ్రాప్ చేయాలి అనుకుంటారు మేడం. కదా వాళ్ళు. సో, వాళ్ళకేమైనా విజిట్ హెల్ప్‌ఫుల్‌గా వీసా ఉంటాయా? అప్లికేషన్ పెడతాం మేడం. ఓకే. ప్రతి సూపర్. పేరెంట్స్ ఎవరైనా మీకు ఒకవేళ మీ అమ్మాయో, అబ్బాయో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు మనం చూడాలనుకుంటే ఏ పేరెంట్ అయినా మన ఆఫీస్‌కి విజిట్ అవుతే వాళ్ళ విజిటింగ్ వీసా కూడా అప్లై చేస్తాము. కావాలంటే మన హాస్టల్స్‌లో కూడా ఒక 1 వీక్ వరకు పేరెంట్స్ ఉండడానికి కూడా అవకాశం ఇస్తాం మేడం. ఓహ్! అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పటినుంచి స్టార్ట్ చేయాలి? యూజువల్‌గా అయితే మనకు ఆగస్ట్, సెప్టెంబర్‌లో అడ్మిషన్స్ మ్యాక్స్ క్లోజ్ అయిపోతాయి మేడం. స్టూడెంట్ నీట్ ఎగ్జామ్ రాసిన వెంటనే ఒకసారి అసలు ముందు అక్కడ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉంటాయి, అండ్ అక్కడ ఉన్న మన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా తెలుగు వాళ్ళు, హ్మ్. ఇవన్నీ గురించి తెలుసుకోవడానికి అండ్ ఆ కంట్రీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, ఫీ పర్టిక్యులర్స్ గురించి కానివ్వండి, అక్కడున్న టాప్ యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేసుకోవడానికి, క్లినికల్ ఎక్స్‌పోజర్ ఎలా ఉంటది, పీజీ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇదంతా కొంచెం పెద్ద టాపిక్ మేడం. ఓకే. దీని గురించి అప్పటికప్పుడే మనం స్పీడ్‌గా హరీబరీగా వచ్చి అడ్మిషన్ తీసుకుంటాం, అప్పుడే అడ్మిషన్ తీసుకొని పంపిస్తాం అనే దానికి కాకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఒకసారి మీరు మన ఆఫీసెస్‌కి విజిట్ అవుతే పూర్తి క్లారిటీ వస్తది. తర్వాత మీరు ప్రాపర్‌గా ఆలోచన చేసుకొని దాని మీద డెసిషన్ తీసుకోవచ్చు. కానీ నేను అనే పాయింట్ ఏందంటే ఒకసారి యాస్ సూన్ యాస్ పాసిబుల్‌గా మన ఆఫీసెస్‌కి అప్రోచ్ అవుతే వచ్చిన తర్వాత మీకు క్లారిటీ వస్తది. సబ్జెక్ట్ అంతా కూడా ఎలా వెళ్ళాలి అండ్ ప్రాసెస్ ఎలా ఉంటది, ఎంత టైం పడతది దీనికి మొత్తానికి అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు కూడా స్టెప్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటది అన్నిటికి. సో, మరి వీసోర్స్ బ్రాంచెస్ ఎక్కడెక్కడున్నాయి? ఎన్నున్నాయి? మేడం మన తెలంగాణలో వచ్చేసరికి మన వీసోస్ బ్రాంచెస్ మెయిన్ ఆఫీస్ అయితే దిల్‌షుక్ నగర్ మేడం. ఓకే. దిల్‌షుక్ నగర్ మన ఆఫీస్ ఉంది. వెరీ నియర్ బై మెట్రో స్టేషన్. అమీర్‌పేట్‌లో మన ఆఫీస్ ఉంది. దట్ ఈస్ హుహు. ఆల్సో వెరీ నియర్ బై మెట్రో స్టేషన్. ఓకే. అండ్ ఇన్ ఆంధ్రాలో వచ్చేసరికి వైజాగ్, విజయవాడ అండ్ తిరుపతి. సూపర్. వైజాగ్‌లో వచ్చేసరికి మనకి ఎన్టీఆర్ బీచ్ రోడ్‌కి మన ఆఫీస్ ఉంది. హుహు. విజయవాడలో వచ్చేసరికి బెంజ్ సర్కిల్‌లో మన ఆఫీస్ ఉంది. తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్‌కి మన ఆఫీస్ ఉంది మేడం. ఓకే. అక్కడ ఆఫీసెస్‌కి విజిట్ అయినా కూడాను స్టూడెంట్స్‌కి హై ఎక్స్‌పీరియన్స్ టీమ్ అందుబాటులో ఉన్నారు. ప్రతి డౌట్స్ ఏ డౌట్ ఉన్నా కూడాను క్లారిటీలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళకు. ఓకే.